గురుగారు చాలా వరకు ఏంటంటే ఈ రోజుల్లో భక్తి దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్న స్వభావం చాలా మందికి వచ్చింది. ఏంటంటే దేవుడు ఉంటే ఇది రావచ్చుగా అది పోవచ్చుగా అనేది. దైవత్వము భక్తి ఎంతవరకు ఉంటే మంచి జరుగుతుందని చెప్పేసి గురుగారు ఇప్పటి వరకు దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కావున మనం చేసేది ఏమైనా కావచ్చు, ఉదయాన్నే లేచి ఒక పూజ మనస్ఫూర్తిగా ఒక పూజ చేసుకొని ఆ తర్వాత మన పనులు మనం చేసుకుంటే బెటర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే గురుగారు చెప్తుంది ఏంటంటే సమస్య తల మీద వచ్చే వరకు ఎందుకు ఆగడము, దానికన్నా ముందే ఆ సమస్య ఏంటి ఏముంది అని చెప్పేసి ఇప్పుడు ఎగ్జామ్స్కి ఎట్లా అయితే మనం ప్రిపేర్ అవుతాం దానికి ముందు ఏమైనా ప్రాబ్లం ఉందో అది తెలుసుకుంటే బెస్ట్ అని చెప్పేసి గురుగారు. పాపభుక్తులు నడిచేటప్పుడు కూడా ఎప్పుడైనా పూజలు జపాలు చేయనివ్వదు, మిమ్మల్ని చేయనివ్వదు, చేసే వాళ్ళని కూడా చెడగొడతాయి. అంటే మీకు తెలియదు చాలా మందికి ఏంటంటే తెలియకుండా ఏవో ఒకటి ఆటంకాలు రావడం అంటే విపరీత స్థాయిలో ఉంటది అనమాట. ఆ పూజలు జపాలు చేసేటప్పుడు నిద్రలు రావడం ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. ఎఫ్లిక్షన్ విపరీతమైన హెడాక్ వచ్చేయడం చేసే వాళ్ళకి. అంటే మీ యొక్క కర్మ ప్రభావం చేసే వాళ్ళ మీద కూడా అంత స్థాయిలో పడుతుంది. అంటే అది తెలుసుకుని ఏంటంటే యోగం తొందరగా చేయనివ్వదండి, ఆటంక పరిస్తూనే ఉండదు. ఎంత అంటే గంటలో చేయాల్సింది 2 గంటలు ఒకసారి 3 గంటలు కూడా పడుతుంది. అంటే కర్మపూరితమైన భుక్తులు వచ్చినప్పుడు చేయకపోవడం కంటే ముందర నుంచే మనం ఒక క్రమబద్ధమైన అనుసంధానత చేసుకుని ముందుకు వెళ్తే కనుక ప్రాపర్ రిజల్ట్ ఉంటుంది. అంటే పాపభుక్తి నడిచినా మీ మీద పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఏదైనా కానీ అంటే దోషం ఉంటేనే పూజ చేయాలి, దోషం ఉంటేనే శాంతి చేయాలి అనేది కరెక్ట్ కాదు. దోషపూరిత భుక్తి వచ్చినప్పుడే శాంతి చేయాలనేది కరెక్ట్ కాదనమాట. అంటే ముందర నుంచి కూడా అనుసంధానం చేస్తూ మామూలు దోషపూరితమైన భుక్తి వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ చేయొచ్చు, తప్పులేదు. ముందర నుంచి కనెక్ట్ కాకుండా అంటే సంవత్సరానికి ఒకసారైనా నన్ను అడిగితే గ్రహ జపాలు ఇవన్నీ కూడా చేసుకోవడం మంచిదండి. గ్రహ జపాలు కానీ పూజలు శాంతులు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే ఒక స్థాయి మించిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి. అంటే ఏదైనా ఉన్నా అది అలర్ట్ చేసేస్తుంది. ఆ శక్తి, ఆ దైవశక్తి జాగృతం చేస్తుంది, మనని జాగృతం చేసి మనం ఒక స్థాయి మించిన ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. ఇది రియాలిటీ అండి. కాకపోతే ఏంటంటే అది నిజంగా క్రమబద్ధంగా అనుసంధానం అయిన వాళ్ళకి తెలుస్తుంది, అది మామూలు వాళ్ళకి తెలియదు. అది అంటే ఏదో చేస్తే ఏదో చెప్తున్నారు అని అనిపిస్తుంది. మామూలు అంటే ఏదైతే రియాలిటీనో అది నమ్మట్లేదు, ఏదైతే అబద్ధమో దాన్నే నమ్ముతున్నారు. లేకపోతే ఏంటంటే ఇన్ని వేల దేవాలయాలు ఉండవు అంటే అలాగే ఇన్ని లక్షల కోట్ల మంది పూజలు చేయరు. ఎవరైనా అల్లా అయినా జీసస్ అయినా రాముడైనా కృష్ణుడైనా శివుడైనా ఎవరైనా కానీ ఇంతంతమంది పూజలు చేయరు. ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది కాబట్టి మనం పూజలు దైవికంగా ఇవన్నీ చేస్తున్నాం. ఇది తెలుసుకుని మనం దానితో కనెక్ట్ అయ్యి ఉన్నాం అనుకోండి, మనం నిద్రపోయేటప్పుడు ఎలా నిద్రపోతామో మనకే తెలియదు, లేచేటప్పుడు మనం ఇదే తెలియంది మనకేం తెలుస్తుందండి. అంటే లాజిక్గా ఏదో ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఒక కాన్షియస్నెస్ ఉంటుంది అనమాట. మామూలు చనిపోయినప్పుడు ఆ కాన్షియస్నెస్ ఉండదు, అదే తేడా మామూలు. అందుకని మళ్ళీ లేవడం అనేది ఉండదు, అంతే తప్ప ఒక పవర్తో అనేది కనెక్ట్ అయి ఉండాలి. మనం కనెక్ట్ అయి ఉంటే మనం నడిపిస్తున్న దైవం, అన్నిటికీ ఆయనే కారణం అని అది కనెక్ట్ అయి ఉంటే కనుక మనం గ్రో అవడానికి బాగుంటుంది. మనకి ఈ కిందటి జన్మలో చేసిన దోషాలన్నీ తొలగిపోతే మళ్ళీ ఇప్పుడు మంచి ఉన్నత స్థాయి జీవితం వస్తుంది. మళ్ళీ వచ్చే జన్మకు కూడా మంచి బేస్ అయ్యి వచ్చే జన్మ కూడా మంచిది. మీరే సెలబ్రిటీ అవ్వచ్చేమో, ఇప్పుడు మామూలు అనుభవించలేకపోయింది వచ్చే జన్మలో అవ్వచ్చేమో అని. అంటే ఇది ఒక సిస్టమేటిక్ క్రమబద్ధమైన ప్రాసెస్, ఇది రియాలిటీ చెప్తున్నాను. ఇట్లా ఏంటంటే అన్ని ఇప్పటికిప్పుడు రావాలి, ఇప్పుడే లక్ష్యాలు వచ్చేయాలి, ఇప్పటికిప్పుడే కోట్లు వచ్చేయాలి అని చెప్తే బోల్డ్ ఎంతమంది ఫోన్లు చేస్తారు, బోల్డ్ని ఖాళీ లేకుండా ఉంటుంది. కానీ అలా అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్ముతున్నారు, అదే ప్రాబ్లం అయిపోతుంది. ఇలా ప్రాక్టికల్ గా చెప్తే నమ్మరండి, ఎక్కదు ఎవరికి. అంటే వేరే ఉద్దేశం కాదు కానీ ఎందుకో అట్లా అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా వీటిల్లో కూడా వ్యూస్ కోసం కూడా కొన్ని చెప్పేస్తున్నారు, అది రియాలిటీ కానివి కూడా వ్యూ వస్తున్నాయి. కానీ క్రౌడ్ కూడా ఏంటంటే ఎక్కువ అలా నమ్ముతున్నారు. అంటే మీరు ఆలోచించి ఏదైతే జెన్యూనో అది బిలీవ్ చేసుకుని మీరు ఎక్కువ ప్రయోజనం పొందుతారనే ఉద్దేశంతో చెప్తున్నానండి. అంతేగాని ఎవరి మీద కోపం ద్వేషం మాకు లేవు. అంటే ఉన్న విషయం చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుని అది తెలుసుకుని దాన్ని బట్టి మీరు చేసుకుంటే బాగుంటుంది. గురుగారు చెప్పినట్టు పాటించండి, మంచి ఫలితాలు లభిస్తాయి అందరికీ. గురుగారు చెప్పినట్టు నియమనంతో ఉంటే మంచిది. గురుగారు చాలా వరకు కళ్యాణం అనేది ప్రతిష్టమైన ఒక సమయంలో చేస్తారు. అయితే కొంతమంది ఏమంటారు, పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ వస్తున్నప్పుడు కళ్యాణం చూపిస్తే కట్టు సమయంన అంటే సరైన సమయంలో కళ్యాణం జరగలేదు, దానివల్లే నష్టాలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, దానివల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి
అంత ప్రతిష్టకంగా కళ్యాణానికి సంబంధించిన తేదీ పెట్టే వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే తెలియదంటారా జాతకం పరంగా? తెలుస్తుందండి, అట్లా ఏం లేదు కానీ యోగం అది లేకపోతే ముందరనేది ప్రతి ఒక్కళ్ళకి తపన పడాలి. ముహూర్తానికి అందరూ వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు, ఎక్కువ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయాలి, మెయిన్ దృక్పథం ఎక్కువైపోయింది. అంటే దానివల్ల ఆ ఫోటోగ్రాఫర్ ఫోటో తీయాలి అనే దానివల్ల 2 నిమిషాలు లేట్ అవుతుంది, ముహూర్తం పోతుంది. అవును, వాస్తవానికి చాలా వరకు జరుగుతుంది. ఫోటోలకు ఫోజులు ఇలా అయిపోయిందండి, దీనివల్ల ప్రాబ్లం అవుతుంది కొద్దిగా. ఇంకోటి ఏంటంటే అందరూ 11 ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అయితే అన్ని 11 దాటాకే ముహూర్తం పెట్టమంటారు. అంటే మంచి లగ్నం టైం ఉండాలి కదా, లేకుండా అందరు 11కి కావాలంటే మరి ముహూర్తం లేకుండా ముహూర్తం పెట్టుడు ముహూర్తాలు పెడితే అన్ని అలాగే ఉంటాయి. అది దృక్పథం కరెక్ట్ కాదు. కొంతమంది మేము పగలే చేస్తాం, మేము రాత్రులు పెళ్లిళ్ళు చేయం అంటారు, అది కరెక్ట్ కాదు. ఉదయం 7ంటికి 6ంటికి ముహూర్తాలు పెడితే ఆ టైంలో చేసుకోము, మాకు ఆ టైంలో జనాలు రారు, మంది రారు కాబట్టి ఆ ముహూర్తం వద్దు అంటారు. అది కరెక్ట్ కాదండి. అంటే కొద్దిగా నాలెడ్జ్ పెంచుకోవాలి, అది జీవితం కదా, జీవితాంతం కలిసి ఉండాలంటే గురువులు పండితులు ఏవైతే చెప్పారో ఆ ముహూర్తాలు ఫాలో అయితే మంచిది. అంటే మనకు కావాల్సిన ముహూర్తం అనేది ఉండదండి. ముహూర్తం అనేది కొన్ని సందర్భాల్లో 6 నెలలకు ఒకసారి కూడా దొరకడం కష్టం అవుతుంది, అది గమనించుకోవాలి. గురుగారు ఇంకోటి ఏంటంటే కళ్యాణంలో ఈ మధ్య నేను చూసింది కూడా చెప్తున్నాను ఏంటంటే పెళ్ళేమో ఉదయం. గురుగారు ఈ కాలర్ అయిపోయింది, వాటి గురించి మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నేను చీరాల నుంచి మాట్లాడుతున్నానండి, ఆంధ్రప్రదేశ్. చీరాల నుండి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? గురించి మాట్లాడుతున్నాను సార్, వివాహం గురించి అడుగుతున్నానండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఎవరికి? మా అమ్మాయి అండి. మీ అమ్మాయి గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/1995. 23/1995. ఎస్ సార్, 95.